పామెలింది కర్వరత్తు నేను మా నాన్నగారు కర్ణాటక అదే డైరెక్ట్ బైక్ మీద తీసుకుంటారా హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ముద్దా స్నాక్స్ సేవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట్ దేవమ్మ టెంపుల్ అపోజిట్లో సీనన్న షాప్. ఇది గతంలో నేను ఇక్కడ ఒక స్పెక్టికల్ కోబ్రా రెస్క్యూ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఇక్కడ రసల్ స్వైపర్ ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి కదా, ఈ ర్యాక్స్ వెనకాలకు వచ్చి పడుకున్నది. యాక్చువల్లీ పామ్ ఇది ఈ మ్యాట్ ఉంది కదా, ఇక్కడ చూడండి మ్యాట్ ఉంది కదా, మ్యాట్ ఇది కింద ఉండే, దీని కిందికి వచ్చి పడుకున్నది. సో వాళ్ళ బాబు షాపు ఉడుదామని ఆ మ్యాట్ జరపంగానే పాము కనిపించగానే వెంటనే ఆయన భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. సో పాము అనుకోకుండా ఇళ్ళకి వెళ్ళిపోయింది. సో వెంటనే నాకు కాల్ చేశారు, నేను వచ్చిన దాన్ని రెస్క్యూ చేయడానికి. సో పాము అయితే చాలా డేంజరస్ పాము, ఇది రసల్ స్వైపర్. ఈ పాము కనుక కరిస్తే మినిమం 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా కానీ మళ్ళీ మనిషి బతికిన లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. లైఫ్ ఎందుకు వేస్ట్ అయిపోతుంది అంటే దీంట్లో ఒక హెమోటాక్సిక్ వెనమ్ ఉంటుంది. చాలా మంది ఏమంటారు అంటే ఈ పాముని రక్తపింజరానికి కుండ సిల్వ అంటారు. కుండ సిల్వ అనుకొని చాలా మంది ఇట్లా ఫ్రీ హ్యాండ్లింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫ్రీ హ్యాండ్లింగ్ చేయగానే అది బైట్ చేస్తే చనిపోతారు. సో ఈ పాము కరిచిన తర్వాత మనకు కాలు మొత్తం గ్యాంగ్రీన్ అయిపోతుంది, లివర్ డ్యామేజ్ అయిపోతుంది. అర్థమైందా? టాయిలెట్ చేస్తే టాయిలెట్లో నుంచి కూడా బ్లడ్ వస్తుంది, చెవుల నుంచి కూడా బ్లడ్ వస్తుంది, ముక్కుల నుంచి కూడా బ్లడ్ వస్తుంది. సో బాగా డేంజర్ అయిన పాము. ఇలాంటి పాములతోటి జాగ్రత్త ఉండాలా. ఇది కొండ చిల్వ కాదు, రసల్ స్వైపర్. ఈ పాము యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ పాము సాధారణంగా గుడ్లు పెట్టాలి, పిల్లల్ని జన్మిస్తే యావరేజ్గా 40 నుంచి స్టార్ట్ అవుతుంది. 40 నుంచి లాస్ట్ 60-63 వరకు జన్మిస్తుంది. ఈ ఒక్క పాము మన ఊర్లోకి వచ్చి జన్మించిందనుకో, పిల్లల్ని జన్మించిందనుకో, అది మొత్తం గల్లంతా స్ప్రెడ్ అయిపోతాయి. సో పాము అంత డేంజర్ అయిన పాము ఇది. దాని పిల్లలు కూడా బాగా డేంజర్ ఉంటాయి. పుట్టిన తర్వాత 6-7 డేస్ తర్వాత దాంట్లో ఒక వెనం వచ్చేస్తుంది కదా, అది కూడా కలిసిన మనిషి చనిపోతాడు. సో పాముని అయితే మనం అయితే ఇప్పుడు రెస్క్యూ చేస్తున్నాము. కెమెరామెన్
తినలే తినలే ఏం ఉంటా పాయిజన్ లేదు ఉంటుంది ఒక్కసారి అని అలవాట్లో పొరపాటు చేసినాం అనుకో వేసేస్తుంది పాము. సో గాయస్ చూస్తున్నారా రసల్స్ వైపర్ ఈ కుక్కర్ ఏ విధంగా విజిలిస్తుందో అదే విధంగా విజిలిస్తుంది. ఏం కాదు ఏం కాదు డబ్బై నేషనల్ కలిగిరా ఈ లోఫర్ షూస్ వేసుకుంటాం కదా, ఆ లోఫర్ షూల కింద కూడా ఇట్లా కొడితే లోపల దిగిపోతుంది, ఇట్లా ఇలా దిగిపోతుంది, ఇట్లా బాగా స్ట్రాంగ్ ఉంటాయి. మంచి చనిపోవడానికి చిన్న ఒక చుక్క వినం చాలు. పడుతుంది డబ్బులు వేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి. సో నేను చేసినట్టు ప్లీజ్ దయచేసి మీరు కూడా కాపీ చేయొద్దు. మేము ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని రెస్క్యూ చేస్తాం. చాలామంది రెస్క్యూవర్స్ ఏం చేస్తారో డబ్బులో ఇట్లా వేసేసి ఇట్లా పెట్టేస్తారు. అట్లా వేయద్దు, తప్పది. నేను చేస్తున్నాను చూడండి. క్యాప్ ఇట్లా పట్టుకోవాలి, హ్యాండిల్ ఇట్లాంటివి ఉండాలి. హెడ్ మీద ఇట్లా పెట్టుకొని సో సేఫ్గా రెస్క్యూ చేయండి. మనకంటే ఒక ఫ్యామిలీ ఉంది. వ్యూస్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం స్టంట్స్ మాత్రం చేయొద్దు దయచేసి. ఫస్ట్ మన సేఫ్టీ, మనం మంచిగా ఉంటేనే అందరు మంచిగా ఉంటారు. మనం బాగున్నాం అనుకో ఇంకా ఇలాంటి వన్యప్రాణులను ఎన్నో రక్షించవచ్చు, ఇంకా ప్రజల ప్రాణాలు కూడా రక్షించవచ్చు. సో వ్యూస్ కోసం దయచేసి స్నేక్ రెస్క్యూవర్స్ అందరికీ చెప్తున్నాను, స్టంట్స్ మాత్రం చేయొద్దు. ఓకే, జై హింద్, జై భారత్.